ఈరోజు కేంద్ర ప్రభుత్వం మంత్రివర్గం తీసుకున్నటువంటి జనగణనతో పాటు కులగణన చేస్తామని చెప్పి ప్రకటించినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తూ కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గారు కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి రాష్ట్రాలలో కులగణన జరగలేదని చెప్పి మాట్లాడుతుంటే ఆయన మాటలు విడ్డూరంగా ఉన్నాయి. మరి ఆ తెలంగాణ భారతదేశానికి రోడ్ మోడల్గా కులగణన చేసిన తర్వాత మీరు ఈరోజు కులగణన చేస్తానంటే అది తెలంగాణ రోడ్ మోడల్. ముఖ్యంగా ఈ కులగణన అనేది రాహుల్ గాంధీ గారి కోరిక మేరకు రాహుల్ గాంధీ ఏదైతే భారత్ జోడో యాత్ర ద్వారా పాదయాత్ర చేసినప్పుడు వివిధ రాష్ట్రాల్లో వివిధ కులాల వ్యవస్థలు చూసి వివిధ కులాలకు దామాషా ప్రకారం మేమెంతో మాకంత అని చెప్పి గుర్తించేటువంటి రాహుల్ గాంధీ గారు మొన్న ఎలక్షన్ ముందే మేనిఫెస్టోలో జనగణనతో కులగణన చేస్తానని చెప్పి మాట ఇచ్చిన రాహుల్ గాంధీ గారి మాట ప్రకారం ఇలా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చి కులగణన చేసి ఆ కులగణనకు చట్టబద్ధత కల్పించి ఇలా కేంద్రానికి పంపినటువంటి తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలా కులగణన దిగ్విజయంగా 100% విజయవంతంగా చేసి ఇలా దేశానికి రోడ్ మోడల్గా తయారైంది. కాబట్టి ఇలా మీరు జనగణనతో పాటు కులగణన చేస్తే మేము స్వాగతిస్తున్నాం. 2018లో జనగణనతో పాటు మీరు అప్పుడున్నటువంటి రాజ్నాథ్ సింగ్ గారు ఓబీసీ కులగణన చేస్తానని చెప్పి మాట తప్పిరు. ఇలా మా రాహుల్ గాంధీ గారి కోరిక మేరకు రాహుల్ గాంధీ ఆలోచన మేరకు భారతదేశం మొత్తం కూడా కులగణన జరగాలని వివిధ కులాలు కోరిన పక్షంలో మా రాహుల్ గాంధీ గారు మాటిస్తే అది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇలా కులగణన చేసి దేశానికి రోడ్ మోడల్ ఉంది. కాబట్టి ఇలా కేంద్ర మంత్రి తెలంగాణలో కులగణన జరగాలని చెప్పడం విడ్డూరంగా ఉంది. ఇప్పటికైనా మా రాహుల్ గాంధీ గారి ఆలోచనలు మా ముఖ్యమంత్రి గారు చేసినటువంటి కులగణను ఆదర్శంగా తీసుకొని భారతదేశంలో జరగబోయే జనగణనలో కులగణన చేస్తున్నందుకు స్వాగతిస్తున్నాం. దీన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా కేంద్రాన్ని కోరుతున్నాం.